అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రుఫీ తారక్. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న లడ్డు వివాదం. దేవుడు కనిపించడు కదా, కనిపించిన దేవుడితో మనం ఎన్నైనా ఆడుకోవచ్చు. అలానే ఇప్పుడు దేవుడితో కూడా వీళ్ళు ఆడిన ఆట ఇప్పుడు ప్రపంచం మొత్తం దీనిపై మాట్లాడుకునేటట్టు చేసింది. ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు, మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ. మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ Executive Officer TTD, when I called on Honorable CM, he expressed concern on the quality of 6లు ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. దానికన్నా ముందు ప్రజల్లోని ప్రశ్నలు. నాకు 2 ప్రశ్నలు డౌట్ ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఏపీలో తెలుగుదేశం దాంట్లో కుమ్మక్కైన జనసేన పార్టీ అనూహ్యంగా గెలవడం అందరికీ తెలిసింది. దాని తర్వాత ఏపీలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ కోసం మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన ఇష్యూ 300 అశ్లీల చిత్రాలపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేకపోయింది ఆ ప్రభుత్వం. దాని తర్వాత రీసెంట్లీగా వచ్చిన వరద, విజయవాడ మొత్తం వరదతో నిండిపోయింది. ఆ టైంలో ప్రభుత్వం విఫలమైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే విశాఖపట్నం, విజయవాడ ఆ ఏపీకే ఒక నడిబొడ్డు లాంటిది. అలాంటి ప్లేస్లో ఇలాంటి వరదలు ముందెచ్చినప్పుడు ప్రభుత్వం ఆదుకోవాల్సిన టైంలో ప్రజలకి సరైన ఫుడ్ లేదు, వాటర్ లేదు, చిన్న పిల్లలకైతే తాగడానికి పాలు కూడా లేకుండా పోయాయి. చేశారు కానీ 100% ఫుల్ఫిల్ చేయలేదు. అవి పక్కన పెడితే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ జరిగిన లడ్డు వివాదం, ఇప్పుడు ఈ ట్రాక్ మొత్తం ఈ ప్రజల్ని తప్పుదో పట్టించే ఒక పద్మవ్యూహమే అనుకోవచ్చు. అది మన పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, దాని తర్వాత ఇప్పుడు తిరుమల తిరుపతి లడ్డు వివాదం కోసం మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ కంపెనీ వాళ్ళు సప్లై చేసేదో మనం తెలుసుకుందాం. కర్ణాటక గవర్నమెంట్ ఆఫ్ KMF డైరీ ఫార్మ్ నుంచి నందిని ప్యూర్ గీ రావడం జరుగుతుంది. అప్పుడు 360 రూపాయల సుమారు ఆ రేట్లో మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ గీ సప్లై జరగడం జరిగింది. దాని తర్వాత అంత తక్కువ రేట్లో ఏ కంపెనీ ఇవ్వదు. అలా కొన్ని సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ నందిని అనే కంపెనీ నుంచి వస్తున్న గీయే వాడడం జరిగింది. దాని తర్వాత డిమాండ్ ఫర్ సప్లై అని ఒకటి ఉంటుంది ఎక్కడైనా, ఏ బిజినెస్లో అయినా. దాని తర్వాత టీటీడీకి ఆ కంపెనీ వారు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే, ఇంత తక్కువ రేటుకి మేము సప్లై చేయలేము, డిమాండ్ ఫర్ సేల్, కాస్త మాకు ప్రైజెస్ అందుబాటులో మీరు ఇస్తారా అంటే, అప్పుడు టీటీడీ గవర్నమెంట్ అక్కడ అది నిరాకరించింది. ఎందుకంటే మాకున్న స్కేల్లో, మాకున్న బడ్జెట్లో ఇదే మీకు ఇవ్వగలుగుతామని. అక్కడ ఆ సప్లై బంద్ చేయడం జరిగింది. అది ఎప్పుడు జరిగింది? ఆ కంపెనీ అక్కడ సప్లై బంద్ చేయడం జరిగింది ఆగస్ట్ 1, 2023కి అది అక్కడ క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత ఆగస్ట్ 1, 2023లో టీటీడీ గవర్నమెంట్ చేసింది ఏంటంటే, టెండర్లు ఇవ్వడం జరిగింది. మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ ఏదైతే కొన్ని కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళ టెండర్లో గెలిచింది AR ఫ్రూట్స్ కంపెనీ. అప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ కంపెనీ వారికి కీ ఇస్తున్నారు అనమాట. తర్వాత ప్రజలకి ఎప్పటి నుంచో ఒక డౌట్ మెదిలింది. అది ఎలా అంటే, చాలా మంది సోషల్ మీడియాలలో ఏదైతే లడ్డు క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా తగ్గడం చూశారు ప్రజలు. దాని తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, అయితే మెట్ల మార్గాన వెళ్ళేటప్పుడు చిరుతపురులు వస్తాయి, అప్పుడు కట్టెలు తీసుకో అని చెప్పడం. అదొకటి. నిత్యం జరిగే అన్నదానం కూడా చూసుకుంటే చాలా క్వాలిటీ అండ్ క్వాంటిటీతో కడుపు నిండేదంట. కానీ ఫుడ్ విషయంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కాస్త క్వాలిటీ తగ్గించారని చెప్పాలి. అలా ఈ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూ చాలా మందికి మనోభావాలు దెబ్బతీసింది. గవర్నమెంట్ రూలింగ్ చేస్తున్న టైం ఏపీలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూలై 23, 2024లో లడ్డూని గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ దానికి ఈ లడ్డూని టెస్టింగ్ కోసం పంపడం జరిగింది. అక్కడ టెస్టింగ్ జరిగిన తర్వాత వాళ్ళు సర్టిఫైడ్ చేసేది ఏంటంటే, దీంట్లో ఖచ్చితంగా ఫిష్ ఆయిల్, బీఫ్ ఫ్యాట్ నుంచి వచ్చే ఆయిల్, దాని తర్వాత పంది నుంచి వచ్చే ఆయిల్తో తిరుమల తిరుపతి లడ్డు చేస్తున్నారనే వివాదం మొదలైంది. కానీ ఇది ఇప్పుడు వెళ్ళింది కాదు, 6 నెలల క్రితమే ఇది టెస్టింగ్కి వెళ్ళింది.
దాని తర్వాత ఇప్పుడు ఇది అమల్లోకి తీసుకురావడం జరిగింది టీటీడీ గవర్నమెంట్. సో మరి దీని పట్ల వైఎస్ఆర్ సిపి పార్టీ కూడా స్పందించి వాళ్ళు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు ఏంటంటే ఫుడ్ మోషన్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. మరి ఇప్పుడు మీరే చెప్పండి, దీంట్లో ఏ పార్టీది తప్పుంది లేకపోతే సో దీన్ని బట్టి మనం ఆలోచిస్తే నిజంగా దేవుని పట్ల ఇలా చేయడం చాలా తప్పే అనిపిస్తుంది. ఇది ఎంత మటుకు నిజం ఎంత మటుకు అబద్ధం అనేది ఇప్పుడు నెక్స్ట్ రాబోయే న్యూస్ని బట్టి మనకు తెలుస్తుంది. కానీ ఎంతైనా హిందువులు ఆరాధ్య దైవంగా పూజించుకునే వెంకటేశ్వర స్వామిని నిత్యం చరణలతో స్మరణతో స్మరించుకునే ఆ దైవాన్ని ఇలా కొందరి కమ్యూనిటీల్ని దెబ్బతీసేలాగా అయిపోయింది. ఎందుకంటే నిత్యం బ్రాహ్మణులు అక్కడ లడ్డు తయారు చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళ చేతులతో ఇలా ఈ ఒక చెడు ఆయిల్ని ముట్టి చేయడం చాలా ఇది ఎంత మట్టుకు కరెక్ట్ అయితే కాదు అని నాకు కూడా అనిపిస్తుంది. దీని పట్ల నిజంగా గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది అనేది మనం కోరుకుందాం. ఇది దేవుడు కనిపించడు కాబట్టే దేవుడిపై చేసిన కుట్ర అని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మనిషి కనిపిస్తే కొట్టొచ్చు తిట్టొచ్చు, కానీ దేవుడు కదా కనిపించడు. దేవుడితో పెట్టుకుంటే ఎటువంటి వాడైనా పుట్టగతులు లేకుండా పోతాడు. ఇది 6లో ఏమైనా మా సూపర్ 7లో అని చెప్పి ప్రజలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు